భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొందని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంతో దేశం రూపురేఖలు మారనున్నాయని ఆయన తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విమానాశ్రయం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని మండిపడ్డారు. కానీ ఇప్పుడు అలా కాదని కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేశామని ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామన్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. So vehicles in local but the facts of ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ గా తీసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ పెట్టి మా అందరికీ కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తితో ఎప్పటికప్పుడు ఇక్కడికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివ్యూ చేసుకొని ఎయిర్పోర్ట్ తాలూకా కార్యక్రమాలు అతి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్సు అలాగే గవర్నమెంట్ సిబ్బంది అందరికీ కూడా ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా ముందుకు నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఎవ్రీ మంత్ కూడా రివ్యూ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5 నెలలు కూడా కంటిన్యూస్గా చేశాం. తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ రావడం అలాగే మనకి మధ్యలో కోడ్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం వల్ల కోడ్ రావడం వల్ల ఒఫీషియల్గా ఇక్కడ రివ్యూ చేసుకోలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిన వెంటనే ఏప్రిల్ నెలలో ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గతంలో చూసుకుంటే 10th November 2024లో లాస్ట్ విజిట్ చేసినప్పుడు అప్పుడు ఓవరాల్గా ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ 49% జరిగింది. సుమారు హాఫ్ వేలో మనం రీచ్ అయిన తర్వాత ఈ 5 నెలల కాలంలో 71%కి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా పనులు పూర్తి చేసుకునే దశలో ఉన్నాం. ఎర్త్ వర్క్స్ ఏవైతే ఎర్త్ వర్క్స్ ఎయిర్పోర్ట్ తాలూకా కాంపౌండ్ సైట్లో మనం అందరూ కూడా చేయాల్సి ఉన్నాయో అది ఆల్మోస్ట్ 99.3% గతంలో జరిగితే ఇప్పుడు పూర్తిగా 100% ఎర్త్ వర్క్స్ అన్నీ కూడా మనం సైట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎయిర్పోర్ట్కి ముఖ్యమైనటువంటిది రన్వే తాలూకా పనులు 65% గతంలో జరిగితే ఇప్పుడు 97% రన్వే తాలూకా పనులు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని కట్టకిందపాళ్యంలో 280 మంది సభ్యులు గల వైభవ్ లక్ష్మి పొదుపు గ్రూప్లో ఆర్పీ కేరెడ్డి రాణి తమ చేతివాటం చూపించింది. 15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న గ్రూప్లో సభ్యులకు తెలియకుండా 32 లక్షల రూపాయలు బ్యాంకులో నుంచి డ్రా చేసుకుని కాజేసిందని గ్రూప్ సభ్యులు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ ప్రభాకర్ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఏపీఎంతో మాట్లాడి రెడ్డి రాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. లక్ష్మి సంఘ సభ్యులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాణి అనే ఆమెకు, రెడ్డి రాణి అనే ఆమెకు, ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు, మాకు చాలా వరకు దాదాపు 30 లక్షల రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము. ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది, దీని బాధ్యులు ఎవరు, ఎట్లా అయింది, ఎవరికి డబ్బులు కట్టారు, ఎప్పుడు మరి రీఫండ్ కావాలి, ఇది డాక్వా గ్రూప్కి సంబంధించి కాబట్టి దాని సమగ్ర విచారణ చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం. లక్ష రూపాయల దాకా ఫాడ్ అని చెప్పి ఇందాక ఇచ్చారు. దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ ఇస్తాము. లాస్ట్ వీక్ మా దగ్గరికి 8 పిటిషన్స్ వచ్చినాయి. అందులో 7 పిటిషన్లు సాల్వ్ చేసినాము. ఒకే పిటిషన్ ల్యాండ్ సంబంధించింది. కృష్ణాపురం విలేజ్లో బ్రాహ్మణ్ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్, అది బిట్వీన్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ వాళ్ళతో కలిపి ఉంటుంది. రెవెన్యూ ఎంఆర్ఓ గారికి పంపించినాము. అది ఒకటి తప్ప మిగిలినవన్నీ సాల్వ్ అయినాయి. వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాణి అనే ఆమెకు, రెడ్డి రాణి అనే ఆమెకు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివోఐ స్వప్న జీతం డబ్బులు ఇవ్వడం కోసం కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ 10,000 లంచం డిమాండ్ చేశాడని ఏసీబీ అధికారులు కోఆర్డినేటర్ సురేష్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.